ఓం నమ శివాయ. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను అట్లు తిమ్మనం నైవేద్యం ఎలా చేసుకోవాలి, సింపుల్ పద్ధతిలో ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. మనకి మార్గశిర మాసాలలో లక్ష్మీ వారాలలో రెండో వారం లక్ష్మీ అమ్మవారికి అట్లు తిమ్మనాన్ని మనం నైవేద్యంగా నివేదిస్తామండి. మరి ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ అయితే తెలియజేస్తాను. తప్పకుండా మీరు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక గిన్నె అనేది తీసుకొని అందులో ఒక 3 స్పూన్లు వచ్చేసి బియ్య పిండి అనేది వేసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ గిన్నెని అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద మనము పాలను అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఇత్తల గిన్నె కానివ్వండి, నేనైతే ఇక్కడ స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి. చాలామంది ఇత్తలది పెట్టుకుంటూ ఉంటారండి, ఎందుకంటే అడుగు అనేది ఎక్కువ అంటదు అని ఇత్తల గిన్నెలో అయితేనే పాలు మరిగిస్తూ ఉంటారు. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్టీల్దే పెట్టుకున్నానండి. తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి బియ్య పిండి నీళ్ళు, ఆ నీళ్ళని అయితే ఈ పాలల్లో వేయాలండి. మనం బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనకి అది గడ్డలు కట్టేసి అడుగు అంటిపోతూ ఉంటుంది. అందుకని ఒక 2-3 నిమిషాలు అయితే మనం బాగా కలుపుతూనే ఉండాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే మీరు పెట్టుకొని ఇలా మీరు తిప్పుతూనే ఉండాలండి. తర్వాత మీకు ఒక సర్టన్ టైంకి వచ్చేసరికి ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా అయిపోతుందండి. ఎప్పుడైతే మనకి థిక్గా ఉన్నప్పుడు మనం అందులో ఇలాచీ పౌడర్, అలానే చాలామంది జీడిపప్పుల పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ అవన్నీ వేసుకుంటూ ఉంటారు, అది వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు బెల్లంని అయితే మనం తురుము పెట్టుకొని వేసుకోవాలి. బెల్లంలో కనుక మీకు నలకలు కనుక ఉంటే మీరు బెల్లంని కరిగించి ఆ కరిగిన నీళ్ళని అయితే మీరు ఇందులో అయితే వేసుకోవచ్చండి. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎందుకు వేసుకుంటామంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉండడానికి నెయ్యి అనేది వేసుకోవాలండి. ఒకవేళ అడుగు అంటిపోతూ ఉంది అని అనుకున్నట్లయితే మీరు పాలను కూడా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. నేనైతే చివరిగా ఇక్కడ ఎండు కొబ్బరి తురుమును అయితే వేసుకున్నానండి. ఇలా మనం ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మనకి థిక్గా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్రసాదం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇంతే అండి, ఈజీగా మనము తిమ్మనం అనేది రెడీ అయిపోయింది. తర్వాత అట్లు అనేదండి, మనం నార్మల్గా బియ్య పిండి అనేది వేసుకుంటాం కదా. బియ్య పిండి అంటే బియ్యము మినపప్పు వేసుకొని మనం నానబెట్టుకొని చేసుకుంటాం కదా. చాలామంది ఇంట్లో దోశలు వేసుకునేటప్పుడు మెంతులు వేసుకుంటూ ఉంటారండి. బట్ ఇక్కడ అట్లు ఏంటంటే మెంతులు అనేటివి వేయకూడదండి. ఒట్టి మన బియ్యము మినపప్పు నానబెట్టుకొని తర్వాత మనం మిక్సీకి వేసుకొని తర్వాత అందులో ఉన్నటువంటి ఆ పిండి ఉంటుంది కదండి, అందులో మనం కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా లైట్గా ఉప్పు అనేది వేసుకొని మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి పిండిని అయితే మనము పాన్ మీద అయితే దోశలాగా అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. మనం ఈ దోశలు అనేటివి మనకి ఎక్కువగా కాలకూడదండి, ఎర్రగా కాలకూడదు, లైట్గా మనకి వైట్గా ఉండే విధంగానే మనకి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే అట్లను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అట్లను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అందులో మధ్యలో నేను తిమ్మనం రెడీ చేసుకున్నాను కదండి, ఈ తిమ్మనాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మనము అట్లు తిమ్మనం అనేది చేసుకోవాలి. కొద్దిగా వీడియో ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తూ నేను వీడియో అనేది షూట్ చేశానండి, ఒక పక్క చేస్తూ. బట్ కొంతమందికైనా సరే ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకంతో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుందండి. ప్రసాదం నేను అమ్మవారికి పెట్టిన తర్వాత అందరం నైవేద్యంగా తినిన తర్వాత నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మార్గశిర మాసంలోనే కదండి, నార్మల్గా కూడా శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఈ నైవేద్యం అనేది నివేదించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.